ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి నైనా మీరు ఎంతగానో కృపణించినందుకు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూడలేని వారు అయినప్పటికీ నైనా నీ ప్రేమతో, నీ కృపతో, నీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నైనా అయా నా తండ్రి ఉదయకాల సమయంలో అయా నిన్ను ఆరాధించుకోవడానికి ఆయన మమ్మల్ని బ్రతికించిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు. అయా మీరు చూపించిన ప్రేమకై, మీరు చూపించిన కృపకై మీకు వందనాలైనా. మీ కృప లేని క్షణము, మీ దయ లేని క్షణము మేము గురించలేము. స్తోత్రాలు ప్రభా. నా గొప్ప దేవుడా అయా నా తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన తండ్రి ఇటు రీతిగా నీ సన్నిధానంలో అయా నైనా ఎంత ఆనందంతో సంతోషంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు కృపనిచ్చినందుకు బట్టి మీకు వందనాలు. అయా ఆత్మతో సత్యముతో నాయన ప్రతి ఒక్కరూ ఆరాధించారు నాయన. అయా మా స్తుతుల సింహాసనం మీదకి నా తండ్రి మీరు దిగరమని అడుగుతున్నాను. అయా పరిశుద్ధాత్మ చేత అభిషేకం ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి. ప్రతి చోట మీ సాక్షులుగా వీళ్ళందరినీ నిలువబెట్టుకోండి. ఈ సమయం ఎవరైనా బలపడిగా అతన్ని ఆయన ఎంతో వేదనతో, బాధతో, అయా బాధతో, హృదయంతోనైనా దిక్కుతోచిన స్థితిలో ప్రభా అయా నాయన బిడ్డలు ఎంతో వేదన పడుతున్నా ఆ ప్రతి బిడ్డని కూడా నాయన నీ వాక్కును పంపించు. వాటిని నుండి స్వస్థపరచండి. అయా వాటిని విడుదల చేయబడి వాటిని విడిపించబడి సహాయం వచ్చింది నాయన. అయ్యా ఈ మందిర నాలుగులో కుటుంబాలన్నీ వెలిగించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ, మారుమాస లేని వారికి మారుమాస నీ వాక్యము ఆయన ఎంతో దూరమైతే ప్రభా అయ్యా వినబడకూడదు. ప్రతి ఒక్కరూ నాయన వాక్యం పరిశుద్ధానికి స్తోత్రాలు. చాలా ప్రాముఖ్యమైన సమయంలో మేము వచ్చినాం నాయన. నీ మాటను ఆశ పెట్టుకుని వచ్చినా ఎందుకనగా నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. వాకుడు అది మీరు బ్రతకమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. మా శక్తి కాదు, మా బలము కాదు, మా శక్తి చాలా దేవాని దాసునికి నిలవబడినగా నీ వాక్యాన్ని నాకని బోధించడానికి నిలవబడుతున్నాడుగా ఎడగలాత్మ శక్తి ఎడగలాత్మ అభిషేకం సూటిగా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మాట్లాడండి ప్రభా. యేసయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కొడుకు నాలుగు మీ ఆత్మ స్వాధీనం, మీ మహిమాంతరం, మీ సాక్షాత్తుగా జరిగించుకుని మీ నామమునకు మహిమ తెచ్చుకోవాలి. యేసయ్య వారికి నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి చెల్లించుట ఎంతో శ్రేష్టం. స్కూల్లో టీచర్ అటెండెన్స్ వేస్తున్నప్పుడు, అటెండెన్స్ పలికినప్పుడు వాడు చెయ్యెత్తి అటెండెన్స్ పలుకుతాడు. ఎందుకని? నేనున్నాను, నేను వచ్చాను అని. అలాగే మందిరంలోకి వచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం చెల్లినప్పుడు మనం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే నేనున్నాను నీ సన్నిధిలో అని దేవునికి మనం చెప్పడం. దేవునికి స్తోత్ర. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన పరిశుద్ధ వారం నుండి పరిశుద్ధ వారం వరకు ప్రభువే మనలను కాపాడుకుంటూ ఆయన ఉచితమైన కృపలో మనలను భద్రపరుచుకుంటూ మనకు క్షేమం ఇచ్చి మరలా ఈ 8వ తారీఖు ఈ నవంబర్ నెలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయకాలపు ఆరాధనకు ఆయన మనల్ని తోడుకుని వచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమును చూడని వారు అనేక ఈ లోకంలో మాయమైపోయినప్పటికీ దేవుడు మనలను సజీవులుగా ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు ఒక సాక్షిగా నీవు నేను ఉండాలని, ఆయన కొరకు మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు మనల్ని బ్రతికించుకుంటూ ఉన్నాయి. ఈ కనవని దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవబడిన వాక్య లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన మన వాక్య ధ్యానములో నుండి కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 10వ వచనంలో కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతన
పుట్టించుము. ఈ శ్రేష్టమైన ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం దేవుని కొరకు మన జీవితాలు త్యాగం చేసుకుని లోకాన్ని విడిచి, లోకంలో ఉన్న వాటిని విడిచి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు పరిచర్యలో వాడబడుచున్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన భక్తిలో ఉండాలంటే శుద్ధ హృదయము కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. అపరిశుద్ధమైన హృదయము దేవునికి ఇష్టము కాదు. నీ హృదయము పరిశుద్ధంగా మార్చబడాలి అంటే, ఒక వస్త్రము మరకలన్నీ పోయి తెల్లగా రావాలంటే అది బండ మీద బాదాలి, బండ మీద ఉతకాలి. ఉతికినప్పుడు దాని ఉన్న మురికంతా పోయి తెల్లటి స్వభావము దానికి వస్తుంది. అలాగే నువ్వు దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి అంటే నువ్వు విరిగి నలగాలి. దేవుని సన్నిధిలో పొరపడ్డాడు. ఈ శ్రేష్టమైన ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈ రోజున దేవునికి నీ శుద్ధమైన హృదయముతో దేవుని ఆరాధించడం దేవుడు ఎంతగానో ఘనంగా ఎంచుకున్నాడు. ఈ శ్రేష్టమైన కడవరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడైతే శుద్ధ హృదయం మనకు వస్తుందో మన లోపల ఏమీ ఉండదు. అంతరంగములో స్థిరముగా మనస్సు నిలవబడి ఉంటుంది. ఇంకా మనస్సు అటు ఇటు పోదు. మన మనస్సు పలు రకాలుగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటాం, దేవుణ్ణి ఆరాధన చేస్తాం, మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ అలా తిరగకుండా ఉండాలంటే నీ హృదయము పరిశుద్ధమైనదై ఉండాలి. పరిశుద్ధ వాక్యమునే ధ్యానించాలి. పరిశుద్ధుడైన ప్రభువుని చూడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ పాపముల నిమిత్తం, శాపముల నిమిత్తం ఆయన ఈ భూమి మీద చిందించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క అంశ భాగము వాక్యంలోనికి వెళదాం. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును కలుగ చేసి నన్ను దృఢపరచుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నతుడు ఏంటంటే, సర్వశక్తి కలిగిన ప్రభు అని పొందనాలి. వాక్యం నీది, వాక్యం లేదు. ఈ ఉదయకాలం ప్రభు నీ వాక్యమును బోధించున్న నా మానవ స్వరము మొరుగుపరిచి నీ పరలోకపు స్వరము ద్వారా నీ ప్రియమైన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఒక మనుషుడితో మాట్లాడితే ఏ విధమైన ప్రయోజనము కలగకపోదు. కానీ ఒక మనుషుడిని కలుగ చేసిన సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు మాట్లాడితే ఏ మనుషుడైనా నీ మాటకు లోపడతాడు బాబు. నరహంతకులను మార్చావు, దొంగలను మార్చావు, వ్యభిచారులను మార్చే నీ మాట ఈ ఉదయకాలం ప్రభు బలహీనలను బాగు చేసే మాట, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే మాట, చనిపోయే వారిని లేవనెత్తే నీ మాట ఇప్పుడే నీ బిడ్డలకు అందించండి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని ప్రభు నీ ఆత్మ చేత నింపమని, నీ ఆత్మ కార్యం జరిగించమని అనుకునే నన్ను ఈ ఉదయకాలం నీ చేతులకు అప్పగించుకుంటూ మీరే వాడుకోనమని యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాను నా ప్రియపరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని కలిగి ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరు, దేవుని సన్నిధికి వస్తూ దేవుని స్తుతిస్తున్న ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఏదో ఒక పరిస్థితుల్లో పడిపోయిన అనుభవాలు మన జీవితాల్లో కనపడుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో దేవునికి దగ్గరగా ఉండలేని పరిస్థితులు, దేవుని సన్నిధికి రావడానికి ఆటంకాలు, భయంకరమైన ఆ యొక్క లోక సంబంధమైన తెగుళ్ళు, దేవుణ్ణి సరిగా ఆరాధించుకోలేని పరిస్థితి, ప్రతి చోట కూడా ఇదే భయంకరమైన పరిస్థితి. కానీ నా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఉదయకాలం నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును నాకు దయచేము. దేవుని సన్నిధిలో కోల్పోయిన ఆ రక్షణానందము మరలా నాకు ఈ ప్రభు అని భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభంలో మనం పొందుకున్న ఆత్మీయ స్థితి, ప్రారంభంలో మనం చేసిన ఉపవాసములు, ప్రారంభంలో మనం
వాక్య ధ్యానం చేసిన గడియలు మరలా తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథము ఆ యొక్క 11వ అధ్యాయం, ఆ యొక్క 9వ అధ్యాయము చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పడిపోయిన దావీదు గుడారము ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఈనాడు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం, నీ జీవితంలో నువ్వెన్నో కోల్పోయి ఉండొచ్చు, ఎన్నో ఆనందకరమైన గడియలను కోల్పోయి ఉండొచ్చు, ఎంతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు, ఎంతో చక్కటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని భయంకరమైన వ్యాధిగ్రస్తమైన శరీరంగా ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కోల్పోయిన ఆనందాన్ని, ఆ పడిపోయిన బ్రతుకును మరలా తిరిగి లేపుతాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దినాన్ని నువ్వెక్కడ పడిపోయావో నాకు తెలియదు, నువ్వెక్కడ ఆ యొక్క దేవుని సన్నిధిని కోల్పోయావో నాకు తెలియదు, కానీ మరలా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. అన్య జనుల ఎదుట దేవుడు నిన్ను సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మనం చేయవలసిన చిన్న పని ఏదైనా ఉందంటే అదేంటంటే, ప్రభువా కోల్పోయిన ఆ రక్షణానందము మరలా నా జీవితంలో దయచేయి ప్రభువా. ఈ శ్రేష్టమైన దినాన్ని, ఈ కడవరి దినాల్లో, ఈ కరోనా తెగులు వలన కోల్పోయిన భక్తి, కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన స్తుతి ఆరాధన, కోల్పోయిన ఆ యొక్క దైవ ధ్యానము మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ లోకంలో తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి. ప్రపంచము ప్రారంభించబడిన మొదటి నుండి కూడా అనేక జనాంగము తెగుళ్ళ ద్వారా, యుద్ధాల ద్వారా గతించిపోతూనే ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నాయి తెగుళ్ళు, ఇంకా భయంకరమైన వైరస్లు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాయి. కానీ అలా వైరస్ చూసి మనం భయపడవలసిన పని లేదు. కానీ వైరస్ నుండి విడిపించగలిగిన దేవుడు, నీ కుటుంబంలో సంతోషమును నింపగల దేవుడు, నీ జీవితంలో స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడు నీకు ఆయన అండగా ఉంటున్నాడు. మరలా కోల్పోయిన ఆ బ్రతుకును మరలా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని ఆరాధిస్తున్న మనము పడిపోయిన ఆ దావీదు గుడారమును ఆ దినమున నేను తిరిగి లేవనెత్తుదును. దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని సన్నిధిలో దావీదు పడిపోయాడు, కానీ దేవుడు లేపాడు. భయంకరమైన పాపములు పడిపోయాడు. దావీదు తన దైనందిన జీవితంలో దేవునికి ఎంతో భక్తిపరుడుగా, దేవునికి ఎంతో ఇష్టడుగా ఉంటున్న జీవితాలు చాలా భయానకమైన ఆ యొక్క బ్రతుకు నుండి, భయంకరమైన దరిద్రం నుండి దావీదును ప్రభు లేవనెత్తిన తర్వాత, ఒక చక్రవర్తిగా దేవుడు చేసిన తర్వాత మరలా దావీదు తిరిగి పాపములో పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన పాపము బ్రతుకు నుండి దేవుడు మరలా దావీదుని క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుణ్ణి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఒకవేళ మన ఆత్మీయ జీవితాలు ఎక్కడైనా పడిపోయి ఉన్నాయేమో, ఎక్కడైనా మన ఆత్మీయ జీవితాలు కోల్పోయామేమో, ఎక్కడైనా మన ప్రార్థన జీవితం దేవుని సన్నిధిలో లేకుండా భయంకరమైన పరిస్థితులను వెళ్ళిపోయిందేమో, ఈ రోజు దావీదును మరలా కట్టిన దేవుడు, దావీదు జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చిన దేవుడు, దావీదు జీవితము ఈ భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని తిరిగి మరలా ప్రభువే కట్టబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పించును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందును, ద్రాక్ష తోటలను నాటి వాటి రసము త్రాగుదురు, వనములు వేసి వారి పంటలు తిందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరిగివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవించుచున్నాడు. ఈరోజు నా మాట, నా ప్రభు అయిన యేసయ్య
ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నాడు. నీకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసావేమో, లేమిలోనికి వచ్చేసావేమో, దారిద్రతలోనికి వచ్చేసావేమో, మరలా దేవుడు సమృద్ధి గల చోటికి నేను నడిపించబోతున్నాడు. మరలా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. నీ దుఃఖ దినమును దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నీ ప్రియమైన దేవుని బిడ్డారా, నీ నిందలు, నీ అవమానములను తీసివేసి అనేకులకు దీవెనకరమైన బిడ్డగా దేవుడు నేను చేయబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ఈ భూమి మీద ఎవరు కూడా చేయలేని గొప్ప పనులు ఈ భూమి ఆకాశములను కలిగి చేసిన దేవుడు చేయగలడు. ఆయన ఒక్కడే మహాకార్యములు చేసే దేవుడు. ఆయన ఒక్కడే అద్భుతాలు చేసే దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచి వారి ఎడల ఆయన కృప చూపించే దేవుడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుడు బిడ్డరా, మన ఆత్మీయ జీవితాలు ఒకవేళ ఎక్కడ పడిపోయినాయో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో సమ్మతి గల మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు నిన్ను అద్భుతమైన చోట్లోనికి దేవుడిని నడిపించబోతున్నాడు. బహు శ్రేష్టమైన ఈవులతో దేవుడిని నింపబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచగలను. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రవక్తైన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా చెరసాలలో భయంకరమైన బందీగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడైన యెహోవా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇర్మియాతో దేవుడు రెండోసారి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో చాలా జనులు కల్దీయులతో యుద్ధం చేసి చాలా భయంకరమైన అవస్థలు పడుతున్నారు. చాలా భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. భయంకరమైన ఆ యొక్క కాళ్ళు చేతులు తెగిపోయి ఉన్నాయి. యుద్ధంలో స్వస్థత లేదు. భయంకరమైన అస్వస్థతతో వారు బ్రతుకుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవా ఆ యొక్క ఇర్మియాతో మాట్లాడుతూ, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తానంటున్నాడు. ఈ రోజున స్వస్థత లేకుండా నీ జీవితంలో రకరకాలైన దెబ్బలతో, రకరకాలైన వ్యాధులతో, రకరకాలైన తెగుళ్ళ చేత నువ్వు బంధించబడి ఉన్నావేమో, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో శుద్ధ హృదయంతో దేవుని ఆరాధన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీ కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన ప్రమాదముల వలన, భయంకరమైన నీ యొక్క శరీర అవయవాలు భయంకరమైన పరిస్థితిలో ఆ యొక్క అవయవాలు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాయేమో, ఈ రోజును పరిశుద్ధమైన హృదయంతో దేవుని తట్టును తిరిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు చెప్తున్నాడు, మరలా నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. మరలా నీ అవయవాలను తిరిగి వాటి స్థలములో సరిచేయబోతున్నాడు దేవుడు. అద్భుతాలు చేసే దేవుడిని మనం కలిగి ఉన్న ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో దేవుడు ఎంత గొప్పవాడో మనం ఒకసారి తెలుసుకోవాలంటే, ఒకసారి దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న మాట చూడండి. ప్రతిరోజు కూడా ఉదయకాలం అవుతుంది, మరలా రాత్రి అవుతుంది. ఉదయం అవగానే మనం ఎవరికి వారమే పనుల్లోకి వెళ్ళిపోతున్నాం. మరలా రాత్రి అవగానే మరలా ఎవరికి వారే కూటికి వచ్చేస్తున్నాం. ఇంటికి వచ్చేసి రాత్రి మన జీవితాలు ఆ యొక్క ఎలాగంటే నెమ్మదిగా, లేకపోతే కష్టపడిన కష్టాన్నంతా మర్చిపోతూ ఉంటాం. అవన్నీ చేయడానికి ఒక కారణం ఉంది తెలుసా? అది ఏంటంటే సూర్యుడు ఉదయిస్తే నువ్వు పని చేయగలవు, సూర్యుడు అస్తమిస్తే నువ్వు విశ్రాంతి తీసుకోగలవు. అంటే దేవుని సృష్టి చూడండి, పూర్వం నుండి కూడా ఒకే రీతిగా ఏకరీతిగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాటి పనులు, చంద్రుడు వస్తున్నాడు, చంద్రుడు అస్తమిస్తున్నాడు. కానీ మనుష్యుడు మాత్రము జ్ఞానము లేకుండా, వివేచన లేకుండా దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని సృష్టిలో నువ్వు ఈ రోజు ఉదయకాలం చూడగలిగావంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యము. ఈ ఉదయకాలము చూడలేని వారు అనేకులు మృతులైపోయారు, అనేకులు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ ఉదయకాలము సూర్యరశ్మి నీ మీద పడే గొప్ప ధన్యతను పొందుకోగలుగుతున్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టిన బిడ్డలు కొంచెం వీక్ గా ఉంటే ఏం చేస్తారంటే బాక్స్ లో పెడతామండి అంటారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు
ఈ వారం రోజులు ఆ ఎలక్ట్రికల్ బల్బు వేడిలో ఆ బాక్స్ లో పెట్టినందుకు రోజుకి 5,000, 10,000 డబ్బులు లాగుతానే ఉంటారు. కానీ నా ప్రభువు చూడండి, ఆ ఉచితముగా ఆ సూర్యరశ్మి నీ మీద పడగానే నీలో ఉన్న బద్ధకం అంతా బయటకు పోతుంది. ఎంతో ఉత్సవం నీలోనికి వస్తుంది. నువ్వు పని చేసుకునే శక్తిని దేవుడు నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని అటువంటి ఉన్నతమైన కార్యం చేస్తున్న దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నాం? సూర్య రశ్మిని ఉదయకాలమే ఆ కాంతి కిరణాలు ఈ భూమి మీద పడుతూ ఉంటే మనుషుడు అక్కడే కాదండి, పచ్చని గడ్డి, పచ్చని చెట్లు, పక్షులు, జీవరాశులన్నీ కూడా ఉత్సాహంతో గొంతులు వేస్తూ ఉన్నాయి. కానీ మనుషుడు మాత్రము అదే విధంగా ఎక్కడ ఉన్నామంటే ఏసిన చోట ఉన్నానన్నట్లుగా ఉంటున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద బ్రతికేదే కొద్ది కాలము కనుక ఈ కొద్ది కాలంలో దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని నువ్వు అనిపించకపోతే ఏమి ప్రయోజనం? దేవుడు నీకు ఇచ్చిన విలువైన ఆరాధనను దేవుడు నీకు ఇస్తే ఈ ఆరాధనలో నువ్వు పాల్పంచుకోకపోతే ఏమి ప్రయోజనమో, ఏమి తీసుకుని పెడతావు? ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రభు నీతో నాతో మాట్లాడతాడు. పాడైపోయిన ఆ యొక్క నీ శరీరమును తిరిగి మరలా స్వస్థపరుస్తానని ఇర్మియా ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ శ్రేష్టమైన ఈ పరిశుద్ధ దినాన్ని ఒకవేళ నీ బలహీనతలు ఉన్నాయేమో, బయటికి చెప్పుకోలేని తెగులు నీ శరీరంలో ఉందేమో, భయపడతో ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రభువా తిరిగిన బలహీనతను తీసివేసి తిరిగి మరలా ఆనందకరమైన గడియలు నువ్వు ఇస్తావని మాట్లాడావు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు. ఈ ఉదయకాలం ఆయన చెప్పాడంటే చేస్తాడంటే ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుడు విన్నారా, ఆయన మాట తప్పని దేవుడు. ఈ భూమి మీద మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు, కానీ నా యేసయ్య మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుడు విన్నరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో నీ యొక్క పంట పాడైపోయి ఉందేమో, లేకపోతే నీ కుటుంబం పాడైపోయిందేమో, లేకపోతే నీ జీవిత విధానం చెడిపోయిందేమో. దేవుడు ఇక్కడ యోవేలు గ్రంథంలో నుండి 25వ వచనంలో మాట్లాడతాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యం జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రేష్టమైన దినాన్ని దొంగల చేత దోచుకోబడిన నీ ఆస్తిని, ఆ యొక్క మోసగాండ్ల చేత పోగొట్టుకున్న నీ యొక్క ప్రతి విధమైన ఆ యొక్క సంతోషాన్ని దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని నువ్వు అనుకోవచ్చు, పోయిందాన్నే 10సారి పలానోళ్ళ వల్ల పోయింది, పలానోళ్ళ వల్ల నష్టపోయాను, పలానా దాని వల్ల వర్షం వల్ల పంట పాడైపోయింది. ఇది నా నీ వర్షాల వల్ల ఎన్ని పంటలు పాడైపోయాయో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? కరువు, భయంకరమైన కరువు రాబోతుంది. ఈ ప్రపంచం మీదకి భయంకరమైన తెగుళ్ళతో పాటు కరువు కూడా వచ్చే దినాలు రాబోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఈ వరదల వలన, ఈ వర్షాల వలన ప్రతి చోట కూడా చాలా నష్టం వాటిల్లింది. మన రాజమండ్రి పట్టణానికి మనకి ఏ విధమైన ప్రమాదం లేదు, కానీ మనం ఏం నష్టపోలేదు, కానీ అనేకమైన ప్రాంతాలు, పల్లెలు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. కానీ నా ప్రభు ఉదయకాలం చెప్తున్నాడు, నువ్వు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ యొక్క నష్టపోయి నీ యొక్క ఆస్తి విషయంలో నష్టపోయేవేమో, లేకపోతే నీ యొక్క ఉద్యోగం విషయంలో నష్టపోయేవేమో, నీ యొక్క గర్భఫలం విషయంలో నువ్వు నష్టపోయేవేమో, లేకపోతే నీ ఇంటి విషయంలో నువ్వు నష్టపోయేవేమో, లేకపోతే ఒక స్థలం విషయంలో నువ్వు నష్టపోయేవేమో. ప్రవంటడు నీ జీవితంలో కోల్పోయిన దానిని మరలా నేను ఇవ్వబోతున్నానంటే ఈ యొక్క వాక్యంలో మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు. దేవుడే నీ జీవితంలో ప్రియమైన దేవుడు బిడ్డరా, నిన్ను సరిచేయాలని, నువ్వు పోగొట్టుకున్న దాన్ని రెట్టింపు నీకు ఇవ్వాలని యోబు జీవితంలోనికి సాతానుని దేవుడు ఎలాగైతే పంపించి
యోగును రెట్టింపు దీవెనకరముగా రెండంత ఆశీర్వాదకరంగా దేవుడు ఎలాగైతే మార్చాడో, ఈ రోజున నీ మీదకి వచ్చిన ప్రతి విపత్తును దేవుడు మరలా తీసివేసి దాన్ని ఆనందంగా చేయబోతున్నాడు. దాన్ని సంతోషంగా నేను చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డరా, నీ యొక్క అన్నదమ్ముల వల్ల నువ్వు ఆ సంతోషాన్ని కోల్పోయి ఉండొచ్చు. నీ అన్నదమ్ముల వల్ల ఆ యొక్క పొలంలో నష్టపోయవచ్చు, లేకపోతే పంటలో నష్టం నీకు రావచ్చు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డరా, మరలా తిరిగి దేవుడు నిన్ను సంతోషం చేయబోతున్నాడు. మరలా దేవుడు నీ జీవితంలో ఆనందాన్ని కలుగ చేయబోతున్నాడు. ఈ శ్రేష్టమైన కడవరి దినాల్లో ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకో తెలుసా? నువ్వు జీవితకాలం అంతా కూడా బాధలతోనూ కష్టాలతోనూ బ్రతకడానికి కాదు. తిరిగి ఒక రోజు ఉంది నీకు ఆనందకరమైన గడియలు వచ్చే రోజు. ఆ రోజు దేవుడు త్వరితగతిన నీ జీవితంలో పోతున్నాడు. ఇది నాన్ని అటువంటి రోజు కొరకు ఎదురు చూడకుండా చాలా మంది అమ్మ ఏదో అన్నని, నాన్నగారు ఏదో అన్నాడని, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో అన్నారని ఆత్మహత్యలు చేసుకునేవారు ఈ భూమి మీద చాలా మంది. వారి బ్రతుకును ప్రియమైన దేవుని బిడ్డారా, వారికి వారే కడ తెచ్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు పడిపోయిన చోటే దేవుడు మరలా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని నా దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ యొక్క ప్రొద్దు పొంగిపోయిన సూర్యుడిని మరలా ఉదయకాలం లేపుతున్నట్లుగా దేవుడు పడిపోయిన నీ జీవితాన్ని ఈ ఉదయకాలం లేకపోతే ఈ రోజు నీ జీవితంలో నష్టం కలగవచ్చు, బాధలు కలగవచ్చు, కన్నీరు రావచ్చు, కష్టాలు రావచ్చు. కానీ మరలా రేపు ఉదయం ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తాడో అలా నీ జీవితాన్ని దేవుడు ఉదయింపజేయబోతున్నాడు. మరలా దేవుడు నీ జీవితాన్ని అనేకులకు వెలుగుగా చేయబోతున్నాడు. చీకటిమైపోయిన నీ బ్రతుకును దేవుడే వెలిగించబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ఆయన మీద ఆనుకునే అనుభవం మనకు కావాలి. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా భయపడద్దు, దిగులు పడద్దు. ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ఒక్కడే నేను బాగు చేయబోతున్నాడు. ఆయన ఒక్కడే భూమి అంతటి వరకు కూడా నేను నిలవబట్టుకుని ఆయన సొత్తుగా నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 29వ వచనం 14వ వచనం 29. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగించును, బహు ఆశ్చర్యకరముగా జరిగించును. వారు జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోను. దేవునికి స్తోత్రం కలిగిన దేవుడట ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ లోకంలో నువ్వు కృంగిపోయి లేకపోతే మోసగాండ చేతిలో నువ్వు మోసపోయి ఉన్నావేమో, నువ్వు భయపడొద్దని దేవుడు తన వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగిస్తాను. ఈ రోజున క్రైస్తవులు ఆరాధన చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. కానీ నా ప్రభు అంటాడు ఈరోజు మరలా ఆయన బిడ్డల ఎడల ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. మరలా ఉజ్జీవ సభలు జరగబోతున్నాయి. మరలా కృతజ్ఞత కూడికలు జరగబోతున్నాయి. మరలా స్త్రీల సమాజములు జరగబోతున్నాయి. మరలా ఉపవాస కూడికలు జరగబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం దేవుణ్ణి బహిరంగంగా ఆరాధించే గడియలు దేవుడు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన దినాన్ని దిగులు పడద్దు. రేపు నేను గురించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? చింతించొద్దన్నాడు. ఈ రోజున రేపు రాబోయేది వస్తానే, రాక మానదో. దేవుని చిత్తంలో ఉన్న ప్రతిదీ ఈ భూమి మీద జరుగుతూనే వచ్చినాయి కనుక అలాగ జరుగుతూనే ఉంటాయి. కానీ రేపేం జరుగుతుందో, రేపేమైపోతామో అనే చింత నీకు ఉండకూడదు. నీ చింత యావత్తు ప్రభు మీద వేసే, ఆయన భుజముల మీద నీ చింతన ఆయన మోయబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని నీ కష్టాలు, నీ బాధలు, నీ వ్యాధులు, నీకున్న ప్రతి సమస్య యేసయ్య మీదకి అప్పగించి ఈ రోజు రేపటి సంగతి ఆయనకు అప్పగించి ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన దినాన్ని చాలా మంది రేపటిని గురించి ఆలోచించి వారి జీవితాల్ని నష్టంలోనికి, కష్టంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ రోజున మనుషుడు బలహీనుడు అవడానికి కారణం ఏంటో తెలుసా? బలహీనుడు అయిపోతున్నాడు. బాగున్న వ్యక్తి చింతించడం వలన తన జీవితం ఏమైపోతుందంటే బలహీనం అయిపోతుంది. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, దేనిని గురించి చింతించగడు కానీ
ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతా విన్నపాలు దేవునికి తెలియచేయండి ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 రాయబడి ఉంటుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని క్రైస్తవునిగా నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకంటే మనం ఎందుకు రక్షించబడ్డామో తెలుసా? మనం చనిపోయినా కూడా బ్రతుకుతామని దేవుణ్ణి రక్షించబడ్డాం. అలాంటప్పుడు నువ్వు దేని గురించి చింతించాలి? మరణం వస్తుందని నువ్వు చింతించాలా? లేకపోతే లేమి వస్తుందని మనం చింతించాలా? లేకపోతే ప్రమాదం వస్తుందని మనం చింతించాలా? క్రైస్తవుడు చింతించవలసిన పని లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రతి విధమైన దాని నుండి ప్రభు నిన్ను విడిపించాలనే ఆ ముంచటి బాప్తిసం ద్వారా దేవుల్లో రక్షించబడ్డావు. నువ్వు కంప్లీట్ గా పరిశుద్ధాత్మలోనికి వచ్చేసావు. ఇప్పుడు ప్రమాదం నీ ముందుకు వచ్చినప్పుడు ఆ రోడ్ అంటే అవతల రోడ్ అంటే వెళ్తున్నది. డివైడర్ దాటి ప్రమాదం నీ ముందుకు వచ్చినా కూడా దేవుడు కనురెప్పవేసి తీసే లోపు దాని నుండి నిన్ను తప్పించబోతున్నాడు. అది దేవుడు చేసే కార్యము కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి అగోచరములో. ఈ రోజున దేవుణ్ణి కాదనుకుని దేవుడు ఉన్నాడు ఎట్లా అనుకుంటే అది ఎవరి దగ్గరకు వెళ్ళవలసిన ప్రమాదం నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డరా, అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుటుంబాలు ఈ భూమి మీద లేకుండా అయిపోయారు. కోటీశ్వరులు అనబడిన వారు కోట్లు వారిని బ్రతికించలేకపోయినాయి. కానీ ప్రభువు యొక్క కృప ఇంకా నీ మీద ఉంది. దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఇంకా నువ్వు ఆయన దగ్గరకు వస్తావని, ఇంకా ఆయన వెలుగులోకి వస్తావని, ఆయన వాక్యపు వెలుగును నువ్వు గ్రహిస్తావని ప్రభు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఈ శ్రేష్టమైన ఇక్కడ వెళ్తున్నాను కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగించబోతున్నాడు. మరలా దేవుడు నీ ఎడల గొప్ప ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నీకు లేని ఆ యొక్క పరిస్థితులను దేవుడు ఉన్నతంగా చేయబోతున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డరా, బహు ఆశ్చర్యముగా దేవుడు తన కార్యాన్ని తిరిగి మరలా చేయబోతున్నాడు. ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం దిగులు పడాలి? ఎందుకు మనం కన్నీరు కార్చాలి? ఏ విధమైన దిగులు కన్నీరు ఉండకూడదు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుడు బిడ్డరా, సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుడు బిడ్డరా, దావీదు తన రాజు అయినప్పుడు నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. దావీదు రాజుగా అయిన తర్వాత సైన్యము, ఆస్తి, అంతస్తు, భయంకరమైన ఆ యొక్క ఔదార్యము, రాచరికము తన జీవితంలోకి వచ్చిన తర్వాత యోనాతాను అనే తన యొక్క జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా లేక ఒక మంచి వ్యక్తిగా ముద్రపడిపోయాడు. దావీదు జీవితంలో తన మంచి రాచరికం వచ్చిన తర్వాత దావీదు అంటాడు తన యొక్క సేనాధిపతులు పిలిచి, ఆ యొక్క ఇదిగో యోనాతాను కుటుంబంలో ఎవడైనా ఒకడు బ్రతుకున్నాడేమో చూడండి, ఎందుకంటే అతనిని బట్టి తన బిడ్డల విషయంలో నేను ఏదో ఒక మేలు చేయాలనుకుంటున్నాను అని దావీదు ఒకడు చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, దావీదు ప్రత్యేకంగా చెప్పాడు, యోనాతాను యొక్క వంశంలో నుండి, సౌలు యొక్క వంశంలో నుండి ఎవడైనా ఒకడు మిగిలి ఉన్నాడేమో, బ్రతుకున్నాడేమో అని తీసుకెళ్ళండి అంటే, దావీదు చెప్పినట్లు వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు సిబాను అనేవాడు ఆ యొక్క యోనాతాను కాలంలో సౌలు కుటుంబమునకు సేవకుడుగా ఉన్నాడంటాడు. సౌలు రాజుగా ఉంటున్న పరిస్థితుల్లో అప్పుడు సేవకుడుగా పనిచేసిన సిబాను అనేవాడిని వారు కొనుగోలు పట్టుకుని వచ్చారు. పట్టుకొచ్చినప్పుడు వాడు ఆ యొక్క యోనాతానును గురించి, తన కుటుంబమును గురించి దావీదుకు తెలియచేసి, యోనాతానుకు ఒక కొడుకున్నాడు, వాడు కుంటుకాళ్ళు గలవాడు. ఎవడవాడు? వాడు కుంటుకాళ్ళు గలవాడు. ఆయన ఫలానా చోట ఉన్నాడు అని చెప్పగానే ఆ యొక్క దావీదు గారు మెఫీబోషెతు అనే కుంటుకాళ్ళని యోనాతాను కుమారుడిగా ఉంటున్న వాడిని పిలిపించాడు. పిలిపించి అక్కడ చెప్తాడు, చూడండి, అందుకు దావీదు యోనాతాను చూడండి 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి
సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు అంటాడు, చిత్తము ప్రభువా, నీ దాసుడునైన నేను ఉన్నాను, నేను మీ దగ్గరలో ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను అని ఆ యొక్క మెఫీబోషెతు ఆ యొక్క రాజ సమూహంలో చెప్పినప్పుడు అప్పుడు దావీదు అంటాడు, నీవు భయపడతావు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా పళ్ళ యొద్దనే భోజనము చేయదు అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఒక మారుమూల ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, రాజవంశంలో పుట్టిన మెఫీబోషెతు ఎక్కడున్నాడో ఏమిటో తెలీదు. కానీ నిజంగా అనుకుంటాను నేను, అటువంటి పడిపోయిన స్థితిలో చాలా కాలం గడిపోయిన తర్వాత ఆ కుటుంబంలో నుండి, ఆ ఉన్నతమైన వంశంలో నుండి దిగజారిపోయిన పరిస్థితి. కానీ అనుకుని ఉంటాడు, నా తాతలను మా తండ్రులను ఆశీర్వదించిన దేవుడు నన్ను చూడకపోతాడా అని మెఫీబోషెతు ఎప్పుడో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ మెఫీబోషెతు యొక్క దీన స్థితిని దేవుడు చూశాడు, దావీదుకి హృదయాన్ని కలుగ చేశాడు, మనస్సును ఆ యొక్క యోనాతాను ఆ యొక్క కుటుంబం మీద వెళ్ళేలాగా దేవుడు మనసును మార్చాడు. ఎప్పుడైతే దావీదును దేవుడు ప్రేరేపించాడో, దేవుడు ప్రేరేపించకుండా ఏ వ్యక్తి కూడా నీకు సహాయం చేయడు. ఈ రోజున మనం ఒకటైతే తెలుసుకోవాలి, దేవుని ప్రేరణ ఉంటేనే నీకు సహాయం వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలా 10 సార్లు 10 మంది దగ్గర నువ్వు తిరగడానికి పని అవ్వదు. కానీ దేవుని సహాయం వలన నేను సైన్యమును జయించగలుగుతాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటగలుగుతాను అంటాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సహాయం నిజంగా కోరుకుని ఉంటాడు మెఫీబోషెతు. అందుకునే దేవుడు దావీదుతో మాట్లాడాడు, ఆ రాజవంశంలో నుండి ఆ రాజ్యానికి మరలా నీకు వచ్చింది కనుక దావీదు, నువ్వు ఒకవేళ వాళ్ళని మర్చిపోతావేమో, వాళ్ళ కుటుంబంలో ఒకడు ఉన్నాడని దేవుడు మాట్లాడి ఉంటాడు. మాట్లాడిన వెంటనే దావీదు ఆ రాజ్యానికి అంతా పక్కన పెట్టి ఆ యొక్క యోనాతాను కుటుంబాన్ని అక్కడ పంపించాడు. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడైనా పడిపోయి ఉన్నావేమో, దిగజారిపోయి ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో, భయంకరమైన ఆ యొక్క లేమిలో కొట్టుమిట్టాడుతున్నావేమో, అప్పులతో మునిగిపోయి ఉన్నావేమో, భయపడుతున్నావు. దేవుడు ఎవరినో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఈ రోజు నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆ యొక్క సౌత్ కొరియా దేశంలో బాల్యాంగిచో అనే దైవచనుడు ఉన్నాడు. బాల్యాంగిచో దైవచనుడు ఎలాంటి వాడంటే, చాలా శరీరం మీద సరైన వస్త్రాలు కూడా లేవానికి, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చాప, పడుకోవడానికి కూడా మంచి చాపలేదు. అలాంటి భక్తుడు ఏం చేస్తాడంటే, కొరియా దేశంలో దేవుని పిలుపు దర్శనం పట్టుకుని తన కుమార్తెలతో కలిసి, బిడ్డలతో కలిసి, తన భార్యతో కలిసి ఒక చోట చాలా పాడైపోయిన ఆ యొక్క గృహంలో చాలా దీన స్థితిలో వారి కుటుంబంలో ఉండి ప్రభు వైపే చూస్తున్నాడు ఈ బాల్యాంగిచో గారు. ఇది నిజమైన సంఘటన ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పటికీ కూడా బాల్యాంగిచో గారు దక్షిణ కొరియా దేశాన్ని మార్చేసిన గొప్ప సాక్ష్యం దేవుడు వారికి ఇచ్చాడు. ఈ రోజు ఆయన గురించి ఎందుకు చెప్తుందంటే, ఆయన మొట్టమొదటి స్థితి ఎలాంటిదంటే, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తన కుటుంబం చాలా పరిస్థితి, తినడానికి తిండి లేదు. ప్రభు సన్నిధిలో ప్రభువుని నమ్ముకున్నాడు, దేవుడు పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయగా ప్రభువుని అడగగా దేవుడు బాల్యాంగిచో గారిని ఆ యొక్క వారి యొక్క కోరికను తీర్చడానికి అమెరికా దేశంలో ఉన్న ఒక గొప్ప కోటీశ్వరుడితో దేవుడు మాట్లాడుతున్నాడట. ఈ శ్రేష్టమైన దినాన్ని బాల్యాంగిచో కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? 3000 మంది పట్టే మందిరం కావాలి ప్రభు. ఉన్నారు, ఇద్దరు కూడా లేరు సంఘం ఆయనకి. ఎవరు లేరు? 2-3 కూడా సంఘం లేదు ఆయనకి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థించి, ప్రభు నేను పిలిచావు కనుక నీ అద్భుత కార్యం నేను చూడాలి, నీ ఆశ్చర్య కార్యం చూడాలి, నేను 3000 మంది పట్టే మందిరాన్ని నేను కట్టాలని ప్రార్థన చేయడం మొదలైంది. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే భార్య పిల్లలు ఇసిపోతారట. తింటానికి తిండి లేదు, ఎవడొచ్చి కడతారో, ఏదో ఒక సెంటు భూము ఇస్తే బాగుండి ఎవరైనా అంటే ఏదో సాయం చేస్తారు. అవునంటే గవర్నమెంట్ అన్నా ఏదో ఇస్తారు. కానీ నేను అడిగేది ఏంటి? 3000 మంది పెట్టే మందిరం ఎంత ఖరీదై ఉండాలి, అది స్థలం ఎంత ఖరీదుగా ఉండాలి. ఈ శ్రేష్టమైన దినాన్ని ఆయన
ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడని తిరిగి పాలైంగించో ప్రార్థన చేస్తూ ఉంటే అమెరికా దేశంలో కోటీశ్వరుడట, చాలా గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయట. ఆయనకి పాలైంగించో అని దేవుడు చూపిస్తున్నాడట, దర్శనంలో చూస్తున్నాడట. ఇదిగో నీకు కనపడుతున్న ఈ వ్యక్తి దక్షిణ కొరియా దేశంలో ఉన్నాడు, పలానా ప్రాంతంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి 3000 మంది కట్టే మందిరాన్ని నువ్వు కట్టాలి అని దైవజనుడు ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్న వ్యాపారస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి రోజు దేవుడు మాట్లాడాడు, ఏదో కళ అనుకున్నాడు. రెండోసారి సేమ్ అదే కళ వస్తుంది, సేమ్ దేవుడు అలాగే మాట్లాడతాడు. కంగారు పడ్డాడు, అమ్మో ఇదేంటి, నిన్న ఇలాగే మాట్లాడాడు, ఈ రోజు కూడా ఇలాగేదో స్వరం మాట్లాడుతుంది అనుకుని మూడో రోజు క్లియర్ గా మళ్ళా దేవుడు మాట్లాడాడు. మాట్లాడగానే ఆ యొక్క స్వరం విన్నవాడు, ఆ కోటీశ్వరుడు, అతనికి ఎంత బలగం ఉంటుంది, ఎంత ఆ యొక్క అధికారం ఉంటుంది, ఆయన కింద ఎంత ధనం ఉంది, ఏదైనా చేయగలడు. కానీ ఎక్కడికి వెళ్ళలేదో వెంటనే ఆత్మ ప్రేరేపణ గలవాడే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నారు. ఆ భక్తుడు చేసిన పని ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థనే చేస్తూ ఉన్నాడు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ధరించడానికి వస్త్రాలు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పాలైంగించు వారు చేసిన ప్రార్థన ఆ యొక్క అమెరికా దేశాల్లో ఉన్న కోటీశ్వరుని కదిలిస్తూ ఉంది. అక్కడ ఆయన వెంటనే ఏం చేశాడంటే, కొంతమంది బలగాన్ని తీసుకుని దక్షిణ కొరియా దేశానికి వచ్చేసి ఆ పాలైంగించు గారి గురించి అడుగు చూడలేదు. ప్రతి చోట గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఆ యొక్క దక్షిణ కొరియా దేశంలో ఉన్న ప్రభుత్వంతో మాట్లాడాడు, ఈ ప్రాంతంలో ఎవరైనా ఒక సేవకుడు ఉన్నాడా, చూస్తున్నాడు కానీ దర్శనంలో చూసిన సేవకుడు కాదు, ఈయన కాదు అంటున్నాడు. ఇంకా అలసిపోయాడు. ఒక వారం రోజులు తిరిగాడు, తన పనులన్నీ మానేసుకున్నాడు, వ్యాపారాలు మానేసుకున్నాడు. తిరిగి చివరకు ఒక రిక్షావాడు అలా వెళ్తుంటే, ఏమాత్రం పరిస్థితి అంతా ఉన్నతమైన వాళ్ళని మనం చూస్తున్నాం, ఇలాంటి వారికి కూడా సువార్త అందించేవాడు ఎవడైనా ఉంటాడు కదా అని చెప్పి మనస్సు కలిగి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి ఆ రిక్షా వాడిని అడిగి, బాబు పాలైంగించో అనే పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాడా అని అడిగినాడు. పాలైంగించో పాస్టర్ గారా? చో అనే పాస్టర్ గారు ఒక ఆయన, ఈయనకి చో కిందే తెలుసు. పాలైంగించో అనే భక్తుడిని యాంగిచో ఉన్నాడు ఒక ఆయన, రండి, ఆయన పేరేంటో నాకు తెలియదు, నాకు తెలుతాలేదు, మీరు రండి అని తీసుకుని వెళ్తుంటే ఈ రిక్షా వెనకాల ఈ బెంచ్ కారులతో 4-5 కార్లు వెళ్తూ ఉంటే ఆ వీధులన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఏంటి ఇలాంటి కార్లు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఆ యొక్క ఉన్నతమైన వాహనాలు ఎలా వస్తున్నాయేంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యం నిలబడి చూస్తుంటే ఆ ఇరుకు సందుల్లో కార్లు దిగి ఆ బందలో బురదలో నడుచుకుంటూ వెళ్తున్నారట. ఎంత దేవుడు మాట్లాడకపోతే ఆ కోటీశ్వరుడు ఆ బురదలో నడుచుకుంటూ వెళ్తాడు. ఆ బురదలో నడుచుకుంటూ వెళుతుండగా ఒక చిన్న గుడిసెలో పాలైంగించో ప్రాంతంలో ఉన్నాడు. వీళ్ళందరూ గుమ్మం కాడికి వెళ్ళి తీసుకెళ్ళి రిక్షావాడు చూపించిన తర్వాత అతను ఆ చోగారు ఉన్నారు, పిలవండి బాబు బయటకంటే ఆయన వస్తారు, కొంచెంసేపు ఆగన్నారు. ఈయన కోటీశ్వరుడు, వాసన వచ్చేస్తుంది, డ్రైనేజ్ వాసన, అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి. అయినా అలా ఉన్నారు. ఏంటమ్మా ఇంత గొప్పవాడు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చాం, వారం రోజుల నుంచి నెత్తుకుంటూ వచ్చాం, అసలు ఆయన కాదు వెళ్ళిపోవాలి అని చెప్పి మిగతా సైన్యం ఆయన పరివారు అడుగుతూ ఉంటే ఆయన ప్రార్థనలో ఉన్నారు. ఆయన ఎవరు కూడా లేపలేరు. ఆయన ప్రార్థన ముగించి వచ్చేదాకా ఉండనంటే సర్లే చూద్దాం ఈయనంత గొప్పవాడు అనుకుని అలా నిలబడి ఉండగా ఒక అరగంటకు గంటకు ఆయన ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చిన వెంటనే ఆయన చూసి ఈ కోటీశ్వరుడు అక్కడే మోకాళ్ళ మీద పడిపోయాడండి. మోకాళ్ళ మీద ఉండి, దేవా ఏంటిది పరిస్థితి అని తన హృదయం కలిసి వేసింది. వెంటనే ఈయనే నేను చూసిన వ్యక్తి అని అక్కడ సాక్ష్యం చెప్పి అతనికి కావలసిన స్థలాన్ని మందిరాన్ని కట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్న మనము ప్రియమైన దేవుని బిడ్డలా ఎక్కడో ఉన్న మెఫీబోషెతును దేవుడు పిలుచుకొచ్చి దావీదు భోజనపు బల్ల మీద భోజనం తినేలాగా చేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నిన్ను విడిచిపెట్టిన నీ కుటుంబం అంతా మరలా తిరిగి నీ దగ్గరికి రాబోతుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని ఎక్కడో తెలంగాణ అసరావుపేటలో ఉన్న తల్లి దేవుడు మాట్లాడి మన పరిచర్యను దేవుడు చూపించి
ఇక్కడికి వచ్చి స్థలం ఇచ్చి ఈ మందిరం కట్టించిన దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ స్థితిగతులను కట్టబోతున్నాడు, నీ గర్భ ఫలాన్ని, నీ భూ ఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ శ్రేష్టమైన ఈ సమయం అందు ప్రియమైన దేవుడు బిడ్డారా, పోగొట్టుకున్న మెఫీబోషెతు ఆస్తులను మరలా తిరిగి దేవుడు దావీదు ద్వారా ఇచ్చాడు. తన పితరులైన ఆ యొక్క సౌలు యొక్క పొలములన్నీ కూడా మరలా మెఫీబోషెతుకు దేవుడు ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన జనాన్ని నువ్వు పోయినాయన్ని, మా పొలం అలా పోయిన, మా ఇల్లు అలా పోయిందని భయపడద్దు. నీ పొలములో, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ బంధువులందరినీ దేవుడు తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. నువ్వు శుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఈ శ్రేష్టమైన దినాన్ని మనలో కొంత అపరిశుద్ధత పెట్టుకుని ఎంత పొరులాడినా ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడనియు, ఆయన కార్యములు సఫలము చేయవాడనియు నువ్వు నమ్మి వస్తే దేవుడు స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ కుటుంబ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుడు పోగొట్టుకున్న నీ ఆస్తిని మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నీ మీద దేవుడు బిడ్డారా, మరలా కోల్పోయిన ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు. అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ ఉదయకాలం మీతో నాతో మాట్లాడు. చివరిగా ప్రియమైన దేవుడు బిడ్డారా, యెషయా గ్రంథము చూడండి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆ యొక్క 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 51వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి మనం చూస్తే, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైపోయిన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయించున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా కోట వలె నగునట్లు చేయించున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంగీతము దానిలో వినబడదు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పడిపోయిన నీ కుటుంబాన్ని, చెడిపోయిన నీ బ్రతుకును తిరిగి మరలా దేవుడు కట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. దాని పాడైపోయిన స్థలములన్నింటినీ దేవుడు ఆదరించబోతున్నాడు. దాని అరణ్య స్థలములను దేవుడు మరలా పాలితేనులు ప్రవహించే దేశంగా, లేక ఏదేను తోట వలె దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేను తోట ఒకప్పుడు ఆదాము అవ్వలు పరిశుద్ధమైన చింతు జీవిస్తున్నప్పుడు ఆ తోట ఎలా ఉందంటే చాలా ఫలాలతో, చాలా సంతోషంతో, దేవుని మాటలతో, దేవుని ఆనందంతో ఉంది. మరలా అలాంటి ఆనందం కోల్పోయాము. ఒకప్పుడు భార్యాభర్తలుగా జీవిస్తున్న మీ కుటుంబంలో చాలా ఆనందం ఉన్నాడు. మూడో వ్యక్తి సాతాను ఎంటర్ అయ్యి మీ కుటుంబంలో చాలా భయంకరమైన శోధనలు, భయంకరమైన కుటుంబ కలహాలు వచ్చేసినాయేమో. భయపడద్దు, నా ప్రభు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ యొక్క భయంకరమైన అరణ్యముగా మారిపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి మరలా కట్టబోతున్నాడు. అరణ్యముగా మారిపోయిన నీ కుటుంబాన్ని ఆనందమయంగా చేయబోతున్నాడు. ఆయన ఒక్కడే మహాకార్యములు చేసే దేవుడు. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆయన తలుచుకుంటే మరలా కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము మరలా దేవుడు చేయబోతున్నాడు. ఆ యొక్క భయంకరమైన ఆరిపోయిన నీ బ్రతుకును దేవుడు మరలా దీపమును పెట్టబోతున్నాడు. దీపాన్ని నీ కుటుంబంలో వెలిగించబోతున్నాడు. ఆ సంతోషకరమైన గడియలు, ఆనందకరమైన గడియలు కోల్పోయావేమో, మరలా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించంటున్నాడు భక్తుడు. అలా విధంగా దేవుడు నీకు మరలా ఆ గొప్ప సంతోషకరమైన గడియలు, ఆ ప్రార్థన చేసిన గడియలు, ఆ ఉపవాసం ఉన్న గడియలు, ఆ వాక్యంలో ఆనందించిన గడియలు, పాటలతో దేవుని స్తుతించి ఆరాధనలో మైమరిచిపోయిన దినాలు దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని భయపడొద్దండి ప్రియమైన దేవుడు. ఈ రోజున చాలా మంది లోకానికి చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి, భయంకరమైన వ్యాధులను చూసి భయపడుతూ దేవునిలో సరిగా ఆరాధించుకోలేకపోతున్నాం. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవునితో సంతోషించే గడియలు దేవుడు మరలా మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దుఃఖ దినాలు దేవుడు మనలో నుండి తీసివేసి ఆనందకరమైన గడియలు మరలా ఇస్తానంటున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని చూడండి. 52వ అధ్యాయము, ఆ యొక్క యెషయా గ్రంథం 52వ అధ్యాయము ఆ యొక్క 9వ వచనాన్ని మనం చూస్తే, యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయండి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమునందు, దేవుని మందిరమునందు, దేవుని యొక్క ఆరాధనలో పాడై ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బ్రతుకులు చెడిపోయి ఉన్న వాళ్ళారా, లేకపోతే ఆ యొక్క భయంకరమైన ఆనందాన్ని కోల్పోయిన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయండి. దేవుడు మరలా నిన్ను ఆనందకరంగా చేయబోతున్నాడు.
ఈ రోజున నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన వారులారా, భయంకరమైన వ్యాధులతో నష్టపోయిన వారులారా, భయంకరమైన కష్టార్జితాన్ని పోగొట్టుకున్న వారులారా, మరలా సంతోష గీతం పాడండి అంటాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని, ఈ కడవరి దినాల్లో దేవునిలో సంతోషంగా బ్రతికే గడియలు దేవుడు మనకు కావాలి. ఈ శ్రేష్టమైన దినాన్ని ఆయన నువ్వు చింతిస్తూ ఉంటే ఆయన చూస్తూ వేదన చెందుతున్నాడు. కనుక నీ చింత యావత్తు దేవుని మీద వేసేసి అయిక పాడైపోయింది ఏది పోయినా పర్లేదు, ఆనందంతో దేవుణ్ణి ఆరాధించండి. ఆ పోయిన దాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పాడైన స్థలములను ఆదరించి ఏదేను తోట వలె దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను ఆనందముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చబోతున్నాడు. అటువంటి దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనులము కావద్దు. మన జీవితాల్లో నిరాశ చెందొద్దు. అయినా దేవుని మీద ఉన్న ఆసక్తిని పోగొట్టుకోవద్దు. దేవుని కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచరమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. అటువంటి కార్యాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ శ్రేష్టమైన దినాన్ని శుద్ధమైన హృదయంతో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దామా? ప్రభా, ఇంకా ఇంతేనా మా బ్రతుకు? ఇంకా ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులదేనా? ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఏమవుతామో తెలియని పరిస్థితేనా? ప్రభా, ఇదిగో నీ సన్నిధి మరలా నాకు ఇవ్వబోతున్నాం. మరలా కోల్పోయిన ఆనందాన్ని ఇస్తావట. ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కనుక అటువంటి నెరవేర్చే దేవుని సన్నిధిలో దయచేసి తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. ఈ శ్రేష్టమైన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పడిన దానిని మరలా కట్టబోతున్నాడు. మరలా భయంకరమైన వ్యాధులను, తెగుళ్లను మరలా స్వస్థపరచబోతున్నాడు. ఆ యొక్క ఎక్కడైనా నీ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలను కోల్పోయావేమో, లేకపోతే నీ బిడ్డలు చెడిపోయారేమో, భయపడంతో తిరిగి మరలా శ్రేష్టమైన బిడ్డలుగా దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. యోగు జీవితంలో పోగొట్టుకున్న దానిని రెండంతలుగా ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాలం నీ జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని అందులో అడుగుతాం. మన హృదయాలు ప్రభుత్వం ఎత్తుపట్టుకుందాం. ప్రియమైన దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు దినములు ఇవ్వబోతున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రియమైన దేవుడు బిడ్డారా, పోగొట్టుకున్న ఆస్తులు మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, యోనాతాను ఆ యొక్క తన కొడుకైన ఆ యొక్క కాళ్ళు చేతులు లేక ఒక చోటున పడిపోయిన వాడు, పుట్టివాడుగా ఉంటున్నా మెఫీబోషెతును దేవుడు మరలా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, రాజమందిరములో రాజు కూర్చున్న బల్ల మీద మరలా భోజనం చేసే స్థితిని దేవుడు ఇచ్చాడు. అటువంటి ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని, హృదయాన్ని దేవుడు తగ్గిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన బలహీనతతో, భయంకరమైన అస్వస్థతతో అయ్యక నీ ధనమంతా నష్టపోయేవేమో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావేమో, భయపడద్దు. ఈ ఉదయకాలం దేవుడు మరలా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి, ఒకవేళ ఆ గర్భఫలం వచ్చి మరలా ఒకవేళ అబోర్షన్ అయిపోయి పడిపోయిందేమో, భయపడద్దు. మరలా గర్భఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నీ జీవితంలో భయంకరమైన క్యాన్సర్ కంతులతో ఉన్నావేమో, మరలా పూర్వపు ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి యేసయ్య తన శిలువ మీద పరిశుద్ధ రక్తాన్ని నిన్ను స్వస్థపరచడానికే చిందించాడు. ఆ చిందించబడిన రక్తము ఈ ఉదయకాలం మీద ప్రోక్షించబోతున్నాడు. నీకు ఆ మరణ బంధకాల నుండి విడిపించబోతున్నాడు. ఆ భయంకరమైన మరణము నుండి తప్పించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ నైనా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. నన్ను తిరిగి స్థిరపరచి దీవించనా, నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను
నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న పాపం దేవ, మానవులను జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపాటి వారు పాపం, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుని పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని, పోగొట్టుకున్న తండ్రి కుటుంబాన్ని, పోగొట్టుకున్న స్నేహితులను తిరిగి మరలా నువ్వు ఇవ్వబోతున్నావు తండ్రి. దేవా, ఇదిగో నశించిపోతున్న మా కుటుంబాలను మరలా నువ్వు రక్షించుకోబోతున్నందుకు, నశించిపోతున్న మా స్నేహితులను నువ్వు రక్షించుకోబోతున్నందుకు వందనాలు. నశించిపోతున్న మా ఇరుగు పొరుగు వారిని నువ్వు రక్షించబోతున్నందుకు నీకు వందనాలు. నశించిపోతున్న మా పట్టణాన్ని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు రక్షించుకోబోతున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధుడా, 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 ఈ ఉదయకాలం తండ్రి నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక దేవా, ఇదిగో తండ్రి దేవ, నువ్వు మరలా కార్యములు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. పోగొట్టుకున్న ఆనందాన్ని దేవ మరలా నువ్వు తిరిగి ఇవ్వబోతున్నావు ప్రభు. నీ రక్షణ ఆనందము తండ్రి దేవా, నువ్వు మరలా మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. వారి నుంచి ఉత్సాహంగానే వచ్చి దేవా, నువ్వు తండ్రి ఆ భయంకరమైన ఆరోగ్యాన్ని దేవా పోగొట్టుకున్న బిడ్డలను మరలా ఇప్పుడు తిరిగి ఇవ్వబోతున్నావు. ఆ శరీర సంబంధమైన తెగుళ్లను, శరీర సంబంధమైన వ్యాధులను, శరీర సంబంధమైన ప్రతి రొమ్ము చేరుండే ఇప్పుడే స్వస్థత కలుగునుగా, ఇప్పుడే స్వస్థత కలుగునుగా ప్రతి బిడ్డని మీరు ప్రార్థించండి. ఈ ఉదయకాలం ఈ వాక్యము బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. ఈ మహిమ రాజ్యము కొరకు ఎవరి స్థానంలో చేరి పరిశుద్ధ హృదయంతో మోకరించి నీ పాదాలు పట్టుకున్న ప్రతి బిడ్డలను తీర్చండి. ఈ మహిమలో బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి. ఈ పరిచర్య సరిహద్దులుగా సాలపరచండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం ప్రియమైన